అమ్మో, సొంతిల్లు కొనే ప్రయత్నంలో ఉన్నారంటే మన అత్తారింట్లో ఎంత డబ్బుందో ఏంటో. పర్వాలేదేవా, బాగా ఉన్న పార్టీనే పట్టావు. ఎంత డబ్బుందని తెలుసుంటే 10 లక్షలు అడగకపోదును, మొత్తం అడిగేసేవాడిని. త్రిపురారాణి, అన్నీ అడిగేస్తాను. డబ్బుంది సరే, ఎలా కొట్టేయాలి? నేను అడిగితే త్రిపుర పైసా కూడా ఇవ్వదు. ఇప్పుడు బ్లాక్మెయిల్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇన్ని సమస్యల మధ్యలో డబ్బు ఎలా కొట్టేయాలి? ఓ, ఇదే కరెక్ట్. ఆ త్రిపురతోనే డీల్ మాట్లాడుకుంటా. డీల్ మాట్లాడి కొట్టేసే బాధ్యత నాది. డబ్బు ఎక్కడుందో చెప్పాల్సిన బాధ్యత నీది, అంతే. వచ్చిన డబ్బుల్లో చెరిసగం షేర్ చేసుకుందామని చెప్పేస్తాను. బుర్ర తక్కువ త్రిపుర డబ్బు ఎక్కడుందో చెప్పేస్తుంది. మొత్తం ఎత్తుకొని నేను ఎస్కేప్ అవుతాను. ఆహా త్రిపుర, రోజులు బావలాంటి భర్త దొరకడం నీ అదృష్టం అనుకున్నాను. కానీ నీలాంటి భార్య దొరికిందంటే బావే చాలా పుణ్యం చేసుకున్నాడు. అమ్మ లక్ష్మి, నీ పెద్ద మనసు చూస్తుంటే తల్లిగా నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నిజంగా ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి చాలా గట్స్ ఉండాలక్క. సడన్ గా ఎలా డిసైడ్ అయ్యావక్క? అప్పుడు నీకేం అనిపించలేదా? ఒక్క క్షణం కష్టం అనిపించింది. నేను చేస్తుంది కరెక్టా కాదా అనిపించింది. నాకు నేను సమాధానం చెప్పుకుంటూ ఆలోచించింది ఒక్కటే, నాది ప్రైవేట్ జాబ్. ఒక ఉద్యోగం పోతే ఇంకొక చోట వెతుక్కోవచ్చు. కానీ ఆయనది గవర్నమెంట్ జాబ్. ఒక్క రిమార్క్ పడ్డా ప్రభుత్వం దృష్టిలో ఆయన తప్పు చేసిన వారు అయిపోతారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ క్షణంలో నాకు ఆయన కంటే ఏది ముఖ్యం కాదనిపించింది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క. అలాంటి సిచ్యుయేషన్లోనూ ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు నీ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఇంకొకరి గురించి ఆలోచించావు కదా. అందుకే నీ మీద ప్రౌడ్ ఫీల్ తప్ప ఏం లేదు. నేను మా ఆయన గురించే చేశాను, కానీ మీ అందరికీ ఇబ్బంది అవుతుందని అనుకోలేదు. ఈ ఇంటి కోసం నేను ఉద్యోగం చేయక తప్పదని తెలిసినా రిజైన్ చేసి తప్పు చేశాను అనిపిస్తుంది. నన్ను క్షమించండమ్మా. అలా అనొద్దమ్మా. ఆయన పోయిన దగ్గర నుంచి నీ కోసం నువ్వే పని చేయలేదు. ఈ ఇంటిని పోషించడానికి పనిచేసావు. ఆఖరికి నీ పెళ్లి, నీ ఆశలన్నీ త్యాగం చేసి మా కోసం కష్టపడ్డావు. ఇప్పుడు నీ రుణం తీర్చుకునే అవకాశం ఆ దేవుడు మాకిచ్చాడు.
గురించి నువ్వేమీ ఆలోచించకమ్మా. ఇక నుంచి నేను పనిచేసి ఈ ఇంటిని పోషించుకుంటాను. ఏంటమ్మా అప్పుడే బ్రోకర్తో మాట్లాడేసావా? ఎందుకమ్మా నీకంత తొందర? అయ్యో, తొందర పడకపోతే ఆ ప్రాపర్టీ మన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుందా ఏంటి? అయినా అంత మంచి ఏరియాలో 75 లక్షలకే ఇల్లు దొరకడం అంటే మన అదృష్టం రా. అదృష్టం వచ్చి తలుపు తడితే తలుపు తీయకుండా చేతులు కట్టుకుని కూర్చోమంటావా? అమ్మా అదృష్టం వచ్చి తలుపు తడితే డోర్ తీసే సరిపోదమ్మా, డబ్బు కూడా ఉండాలి కదా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు మన దగ్గరికి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? చూడు, 2 ఏళ్లు ప్లాన్ చేస్తే మనం డబ్బులు సేవ్ చేసుకుని ఆ తర్వాత ఆలోచించవచ్చు. రే, 2 ఏళ్లంటే ఇప్పుడు 75 లక్షలున్న ప్రాపర్టీ కాస్త 1.5 కూర్చుంటుంది. అప్పుడెక్కడి నుంచి తీసుకొస్తావు? చూడు హరి, ఇప్పుడేంటి, డబ్బులు కావాలి అంతే కదా? ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో నా నగలిస్తున్నాను, ఇది తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా. పాతకాలం బంగారం, డబ్బు ఎక్కువగానే వస్తుంది. ఏంటి ఈ నగల? ఈ నగలు తాకట్టు పెడితే వచ్చే డబ్బులతో ఇల్లు కాదు కదా, కనీసం ఒక గది కూడా రాదు. ఆ విషయం నాకు తెలుసురా, కానీ లక్ష్మి వాళ్ళిచ్చిన డబ్బులు నగలు బ్యాంకులో ఉన్నాయి కదా, వాటిని తీసుకొనిస్తే సరిపోతుంది. హరి, అన్నట్టు నువ్వు ఎలాగో బ్యాంకులోనే జాబ్ చేస్తున్నావు కదా, ఇంటి కోసం ఒక లోన్ ఇప్పించలేవా ఏంటి? హరి, నేనన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నానురా. నువ్వు వెళ్ళి బ్యాంకులో ఉన్న డబ్బులు నగలు తీసుకురా. కానీ అమ్మా అది... కానీ లేదు గీనీ లేదు. ఈ రోజు మనం లాకర్లో ఉన్న డబ్బులు నగలు తెస్తున్నాం అంతే. ముందు వీటిని తీసుకెళ్లి తాకట్టు పెట్టు, ఇంకేం మాట్లాడుకో.